తీసుకునే ముందు పర్యవసానాలు ఆలోచించాలి, తలెత్తే పరిణామాలు పరిశీలించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములను రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల తలెత్తే ఇబ్బందులను వివరించడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఏపీ ప్రభుత్వం 175 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. సాధారణంగా మద్యం షాపుల వద్ద మందు కొనుక్కునేవారు అక్కడే తాగుతూ ఉంటారు. అయితే మందుబాబులు షాపు ముందు రోడ్లపై తాగకుండా ఎక్సైజ్ శాఖ పర్మిట్ రూమ్లను అనుమతిస్తోంది. షాప్ లైసెన్సీ అక్కడే ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసి తాగేందుకు అవకాశం కల్పిస్తారు. అందుకోసం లైసెన్సీ ఏడాదికి 5 లక్షల రూపాయలు ఎక్సైజ్ శాఖకు చెల్లించాలి. గతేడాది అక్టోబర్ 3,396 షాపులకు లైసెన్సులు జారీ చేశారు. ఆ తర్వాత గీత కుల వారికి 340 షాపులు ఇచ్చారు. మొత్తంగా 3,500 షాపుల లైసెన్సులు 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించినా 175 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. షాపుల వద్ద తాగుడు తగ్గిస్తామని నిర్ణయం తీసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్సైజ్ శాఖ అదే బాటలో నడిచింది. పర్మిట్ రూమ్లకు అవకాశం ఇస్తే మద్యం షాపులు మినీ బార్లుగా మారతాయని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అయితే పర్మిట్ రూమ్లకు అవకాశం ఇవ్వకపోతే కొత్త ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉపసంఘానికి సరైన రీతిలో వివరించలేదు. ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని యథావిధిగా అమలు చేశారు. ఫలితంగా భారీ నష్టం వచ్చింది. ప్రస్తుతం మద్యం షాపుల వద్ద తాగేందుకు అనుమతి లేకపోయినా షాపుల లైసెన్సులు అక్కడే తాగేందుకు అవకాశం కల్పిస్తున్నారు. తరచూ దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తిరుపతిలో జరిగిన ఎక్సైజ్ సమీక్షా సమావేశంలో పర్మిట్ రూముల అంశం చర్చకొచ్చింది. పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వడమే మంచిదని, దానివల్ల బహిరంగ ప్రదేశాల్లో తాగుడు గోలపోతుందని ఎక్కువ మంది అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో దీనిపై ఓ కమిటీ వేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.